మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే. నబర్నా మార్చ్ ఏదైతే ఉందో కోల్కతా రాష్ట్ర ప్రజలంతా కూడా మనం చూస్తే ఇవాళ డాక్టర్ ఇన్సిడెంట్కి సంబంధించి జస్టిస్ కోసమని ఫైట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని దించేయాలి అన్నంత తీవ్ర స్థాయిలో జరుగుతుందనే మనం చెప్పుకోవచ్చు. నబర్నా మార్చ్ వెనుక అసలున్న రీజన్స్ ఏంటి అంటారు? దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అసలు? అమావాస్య దీంట్లో నబర్నా మార్చ్ చేస్తుంటానికి మెయిన్ రీజన్ జస్టిస్ 9th ఆగస్టులో జరిగినటువంటి హీనమైనటువంటి దుస్థితి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా జస్టిస్ జరగట్లేదు మాకు అని చెప్పేసేసి 9th అయింది. ఈ రోజున మనం 26th 27th వచ్చేస్తున్నాము. ఇప్పటివరకు ఎటువంటి జస్టిస్ ఎటువంటి మూవ్ లేదు. ఎంత సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయినామా, ఎంత హైకోర్ట్స్ ఇంటర్ఫియర్ అయినా జనాల్లో ఏం జరుగుతుంది అన్న ఆందోళన విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందమ్మా. అందుట్లో నిన్న అతను ప్రథమ ముద్దాయి అయినటువంటి రాయ్ చెప్పినటువంటి స్టేట్మెంటు నబర్నా మార్చ్కి ముందు జరిగిన నార్కోటిక్ టెస్ట్లో అతను ఇచ్చినటువంటి రీజనింగ్ ఏదైతే నేను చేయలేదు ఇంకా ఉన్నారు అనేసరికి ఆటోమేటిక్గా నెక్స్ట్ వ్యూ ఎవరి మీదకి వెళ్తే గవర్నమెంట్ మీదకి వెళ్తాయి. స్టేట్ గవర్నమెంట్ మీదకి మొన్నటి వరకు కాస్త కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ అయినా సరే మళ్ళీ రీషిఫ్ట్ మళ్ళీ అటువైపే చూస్తూ ఉంటారు జనాలు. ఏమంటారంటే స్టేట్ గవర్నమెంట్ ల్యాబ్స్ అనేది బాగా ఎక్కువ కనబడుతుంది. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఖచ్చితంగా ఉంది అన్న నినాదమే మొదటి నుంచి వింటూ ఉన్నాము. ఉన్నది. నిన్నటి స్టేట్మెంట్ తో అది ఇంకా బలపడింది. సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ అయిన తర్వాత, హైకోర్టు ఇంటర్వెన్షన్ అయిన తర్వాతే మొదలు పెట్టారు. వీళ్ళకి చేసే చిత్తశుద్ధి లేదు. జనాలు ఎప్పుడు ఏదో ఆలోచిస్తారంటే గవర్నమెంట్ ఇమీడియట్గా ఒక చిత్తశుద్ధితో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాంతో ఒక డిసిషన్కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారమ్మా. ఇక్కడ మమతా బెనర్జీ గారి గవర్నమెంట్లో ఏమైందంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఇష్యూని ఎట్లయినా సమాధి చేసేయాలనే ఉద్దేశాన్ని చూస్తున్నటువంటి జనాలకి ఏమైందంటే దాన్ని తట్టుకోలేనితనం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. కన్ఫ్యూజన్ కూడా జనాల్లోకి వచ్చేసింది. వస్తున్న వార్తలు కానీ మనం అనేకమైన కథనాలు అక్కడి నుంచి 10వ తారీఖు నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం. మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో కూడా మనకు అర్థమైపోతుంది. ఈరోజు ఒకటి వస్తుంది, రేపు ఒకటి వస్తుంది, ఎల్లుండి ఒకటి న్యూస్ వస్తుంది. ఈ రకంగా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి తీసుకొచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం వల్ల సిబిఐ చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాబ్స్ అనేవి బయటపడుతున్నాయి. వాళ్ళు చేసిన తప్పిదాలు ఈ జరిగినటువంటి సంఘటనకి ఎంతగా వ్యతిరేకంగా దీన్ని ప్రయత్నం చేస్తుందో, తొక్కేయడానికి ప్రయత్నం చేస్తుందో అనేది కనపడతా ఉంది జనానికి. నబర్నా మార్చ్లో ఏమవుతుంది అంటే అమ్మా, ఇది ఎట్లాగైనా జరగకూడదు. ఉద్దేశం ఏంటంటే సెక్రటరియట్ ముట్టడి, సీఎం రాజీనామా చేయాలి నివాదన. దాంతో సీఎం రాజీనామా చేయాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, హోమ్ మినిస్టర్ ఆవిడే, హెల్త్ మినిస్టర్ ఆవిడే, చీఫ్ మినిస్టర్ ఆవిడే. ఇప్పుడు థర్డ్ యాంగిల్ అంటే 2 యాంగిల్స్లో మనం చూసాం. చీఫ్ మినిస్టర్ కింద ఆవిడ వెంటనే ర్యాలీలో ఆవిడ పార్టిసిపేట్ చేసి నేను చేసిన పని అయిపోయింది ఇక్కడతోటి అని చెప్పేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేసిందని అనేకమైన రాజకీయ విశ్లేషకులు చెప్పారు మనకి. తర్వాత ఈ హెల్త్ మినిస్టర్ కింద ఆవిడ బాధ్యత చేశారా అంటే అక్కడ చక్కగా చాలా వాళ్ళ డిపార్ట్మెంట్లో చేసినటువంటి లొసుకుల వల్ల అక్కడ ఉండేటువంటి సాక్ష్యాలన్నింటినీ నిర్మూలించటం చూసినటువంటి వైనానికి జనాలు చాలా ఆగ్రహం చెందారు. సుప్రీంకోర్టు కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది. మూడోది, పోలీసులు ఇంతకుముందు ఒక నిరసన జరిగిందమ్మా, దానికి కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇంత నబర్నా మ్యాచ్ ఈ మార్చ్లో ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా పార్టిసిపేట్ చేసింది. మార్చ్ కొన్ని వేల మంది అక్కడికి వచ్చారు. లక్షల్లో వచ్చినటువంటి జనాన్ని ముందే ప్రీ ప్లాన్డ్గా ఎట్లా ఎదుర్కొంటూ అనేది పైశాచికంగా ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా వీళ్ళని ఆపాలి, ఎట్లా ఈ ఉద్యమాన్ని తొక్కేయాలి అని చెప్పేసి 25 మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీలు అంటే 25 మంది ఐపీఎస్ ఆఫీసర్ని డిప్లాయ్ చేసింది. అండ్ 5గురిని ఐజీ ర్యాంక్ వాళ్ళు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని, డీజీపీలని మోర్ దాన్ 3-4 అనేకమైన డీజీపీలను అక్కడ ప్లానప్ చేసి వెంటనే వస్తున్నటువంటి ర్యాలీని ఆపటానికి ప్రయత్నించడం అంటే అనేకమైన మార్గాలు ఉంటాయమ్మా. వాళ్ళు వెంటనే మేము ఏమైనా వినతి పత్రాలు ఇస్తారా, తీసుకుంటామని చెప్పండి అంటే కలెక్టరేట్ స్థాయి వ్యక్తులు వెళ్ళి తీసుకుంటారు, మీకు నేను న్యాయం చేస్తాను, మీరు కంగారు పడకండి, ఆవేదన చెందకండి అని చెప్పేసి చెప్పడం వేరు. వచ్చిన వాళ్ళు ఒక ఆటంకవాదుల కింద, ఒక సంఘ విద్రోహుల కింద వచ్చిన వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అమ్మ. వాళ్ళందరూ కూడా
20 సంవత్సరాలు నిండినటువంటి 30 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి స్టూడెంట్స్ తోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలమ్మా. ఇప్పుడు కూడా మన తెలంగాణ ఉద్యమం ఈ విషయంలో చెప్పుకోవాలి. సో స్టూడెంట్స్ వల్ల అనేకమైన ఉద్యమాలు వస్తూ ఉంటాయి. ఉద్యమాలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఉద్యమాల్లో జనాల్ని వాళ్ళని ఎదుర్కొని చాకచక్యంగా మీరు ఆగండమ్మా, నాకు ఛాన్స్ జరుగుతుంది, ఇది కోర్టులో ఆల్రెడీ జ్యూరిస్లో ఉంది, జ్యూరిస్ ఈజ్ టేకింగ్ ఇట్స్ రోల్, అందుకని మీరు ఆగాలి, కొన్ని 4 రోజులు ఆగని చెప్పడం వేరు. కలెక్టర్స్ వెంటనే కానీ దిగిపోతారు. ఎదురుదాడి వీళ్ళు కూడా చేస్తున్నారు వీళ్ళు ప్రజల మీద ఎదురుదాడి. అంటే వీళ్ళు ఫిరంగులతో దాడి, బాష్పవాయువులు ప్రయోగించటం, వాటర్ క్యాన్సర్ ప్రయోగించటం, అండ్ వాళ్ళు లాఠీ చార్జ్ నీచంగా వాళ్ళ వచ్చిన వాళ్ళందరినీ చితక్కొట్టేయటం, అల్లర్లో చాలా తొక్కీసులాటలు జరుగుతుంది, అవును. చాలా అసలు ఎంత తొక్కీసులాట జరుగుతాయండి. ఎవరికాళ్ళు భయభ్రాంతులు చేసి పారిపోతాం మొదలు పెడతారు. ఆ పారిపోవటం అనేది యాంగిల్స్ తెలియదు వాళ్ళకి, ఎటు పారిపోవాలి తెలియదు, జనాల్లోకి పారిపోతూ ఉంటారు, తొక్కీసులాట జరుగుతూ ఉంటుంది, అనేకమైనది హాస్పిటలైజ్ అవుతూ ఉంటారు. ఇంత ఉద్రిక్తమైనటువంటి ఉద్యమాన్ని ఆహ్వానించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నువ్వు దాన్ని సామరస్యంగా దాన్ని ఎదుర్కోవాలి తప్ప దాన్ని ఎదుర్కొనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనే చెప్పచ్చు. ఏదో రకంగా అణగదొక్కేయాలి దీన్ని, ఏదో రకంగా ఉక్కుపాదంతో దీన్ని అణగదొక్కేయాలనేటువంటి చిత్తశుద్ధితోటి, కృతనిశ్చయంతో. ఇప్పుడు పోలీస్ పవర్ ఇవ్వరమ్మా ఇట్లాంటి ఇష్యూస్లో. పోలీస్కి కేవలం కంట్రోల్ చేసే పవర్ ఇస్తారు, కానీ దాన్ని అణగదొక్కండి అని ఎప్పుడు పవర్ ఇవ్వకూడదు. ఇస్తే కనుక ఇమీడియట్గా దాని ఇంపాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, గవర్నరు అక్కడ ఉండేటువంటి బోస్ గారు, గవర్నరు ఆయన స్వయంగా స్టేట్మెంట్ చెప్పారు, ఈ ప్రభుత్వ సంస్థలు దీన్ని అణగదొక్కటానికి ట్రై చేస్తున్నాయి ఉద్యమాన్ని, చాలా తప్పు జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా అబ్జర్వేషన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా వాళ్ళు సామరస్యంగా ర్యాలీలు చేస్తామంటే చేసుకోనివ్వండి, వాళ్ళ నిరసన తెలియజేయటం మన హక్కు అమ్మ. ఆగస్టు 8వ తారీఖు జరిగింది, 9వ తారీఖు ప్రపంచం అంతా తెలిసింది. ఆ రోజు నుంచి ఇవాళకి జస్టిస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఎక్కడో అక్కడ ఇంకెప్పుడు అన్న ఆ మనోభావాలు ఉంటూ ఉంటాయి. ఆ తెలియజేసే ప్రాసెస్లో ర్యాలీలే చేయొచ్చు, నిరసనలే వ్యక్తపరచవచ్చు, డిమాండ్లే చేయొచ్చు, తప్పే లేదమ్మా. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తున్నారు, దాన్ని ఏమీ ఎక్కడ తప్పు పట్టడానికి లేదు. దాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కాలి అనుకున్నది ఒక డిక్టేటర్షిప్ రూలింగ్ అని చెప్తాం. కానీ చాలా స్పష్టంగా కనపడుతుంది. దీన్ని ఎట్లా అణగదొక్కేసేయండి, అసలు ఎవరు మాట్లాడటానికి లేదు, వాళ్ళు ఏదైనా అణగదొక్కేయండి అంటే, వాళ్ళు గవర్నమెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒక ఉక్రోషంలోకి వచ్చేసింది. ఎవరైనా సరే తప్పు చేసావు అని చెప్పేసరికి వాడు ఎట్లా అయితే ఎదురు తిరుగుతాడో ఆ రకంగా ఎదురు తిరిగేటువంటి పరిస్థితికి వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటమే కాకుండా వస్తున్న ఉద్యమాలను ఇంకా అణగదొక్కటం వల్ల చాలా స్పష్టం అయిపోతాం. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయి చెప్పింది, ర్యాలీస్ చేసుకోనివ్వండి, ప్రశాంతంగా చేసుకోనివ్వండి అని చెప్తూ స్టూడెంట్స్ కూడా చెప్పింది, దయచేసి ఓపిక పట్టండి, నేను కదా దగ్గర ఉండి చేయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. లేకపోతే సుప్రీంకోర్టు ఒక చెప్పేది కదా, మీరు చేస్తున్నారు, రేపటి నుంచి నిరసన చేయొద్దు అని చెప్పేసి. శాంతియుతంగా నడుస్తుంది. ఇప్పటివరకు ఆస్తి ధ్వంసాలు చేయటం కానీ, ప్రభుత్వ ఆస్తి ఎక్కడ జరగలేదు. జరిగేదానికి దీన్ని తీసుకుంటే బాగానే ఉంటుంది, కానీ దాన్ని అణగదొక్కేసేయాలి, లాఠీ చార్జ్ చేసి పాశవికంగా వాళ్ళని నిజంగా మరిగిపోతుంది ఉషా. అసలు ఎందుకు ఇలాగా నిర్ణయం తీసుకున్నారు గవర్నమెంట్, అసలు మెయిన్ దీన్ని ఏ రకంగా దీన్ని అణగదొక్కేసేయాలి పంతం, నేను దీన్ని అణగదొక్కాలి. ఎందుకు అణగదొక్కటం, దేనికి అణగదొక్కుతున్నారు, సమాధానాలకు అణగదొక్కుతున్నారు. అనేకమైన జనాల్లో వస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి స్థైర్యం మీలో లేదు. ఇదే ఉద్యమంతో ఆవిడ వచ్చింది కదా, మొదటి రోజు 10వ తారీఖున జరిగిన ఉద్యమంలో ఆవిడ కూడా పార్టిసిపేట్ చేసింది కదా, ర్యాలీలో ఆవిడ పార్టిసిపేట్ చేసింది కదా. అంటే ఈ ర్యాలీలో ఆవిడ పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి లేదు ర్యాలీని ఆపేయండి అని చెప్పడం జనాలు తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారమ్మా ఈ రోజు. ఈ పరిణామం ప్రతి గంట మనం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కేసు అనేది ఒక పక్క నడుస్తుంది, దాన్ని కూడా మనం చూస్తున్నామమ్మా ఉషా. ఇప్పుడు ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కూలిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రోజున. అది రాకూడదనే కోరుకుంటున్నాను, శాంతియుతంగానే అన్ని నడవాలని కోరుకుంటున్నాను. కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఎవరు ఏం చేయలేమా, చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. గవర్నర్ పాలన వచ్చే అవకాశాలు ఉన్నాయా అని కూడా ఖచ్చితంగా అమ్మా. ఎందుకు మనం ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా, ఇంటర్వ్యూస్ చేసాం కదా, మనకు వచ్చేటువంటి నెటిజర్స్ ఇచ్చేటువంటి సమాధానాలు చాలా సమాధానాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం అసమర్థ, దిగిపోవాలి అని చెప్పేసి డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి జనాలు ఇంకెంత వాళ్ళు ఆవేదన చెందుతారమ్మా. వాళ్ళని ఏదో చేసుకుంటున్నారు, ర్యాలీ చేసుకుంటున్నారు, సెక్రటరియట్ ముట్టడి అంటారు, ఆపేసేస్తారు, బ్యారికేడ్స్ వేసి అన్నీ ఆపేస్తారు, కొంచెం చేస్తారు, మళ్ళీ అరెస్టులు అంటారు, మళ్ళీ ఊరికి చివరి ఎక్కడో తీసుకెళ్ళి వదిలేస్తారు. ఇదంతా సర్వసాధారణంగా ఎప్పుడు ఎక్కడైనా, ఇక్కడ మన తెలంగాణలో అయినా సరే అమ్మ,
ఈ అసెంబ్లీ ముట్టడి అంటారు. అసెంబ్లీ ముట్టడి అంటే ఏం చేస్తారంటే వాళ్ళందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కొంచెంసేపు ఎక్కడో చోట ఎక్కువ ఎంతమంది ఉంటే అంతమందిని ఒక రౌండప్ చేసేస్తారు. రౌండప్ చేసి కొంచెంసేపు కూర్చోబెట్టేసేసి మళ్ళీ మీరేమైనా వినతి పత్రాలు ఇస్తారా చెప్పండి అని అడుగుతారు. వాళ్ళు కలెక్టర్ వస్తాడు, అక్కడ ఉండే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వస్తాడు, తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళు హామీలు ఇస్తారు, ఇది ఇన్నాళ్ళు చేస్తాము అని చెప్పేసి వెంటనే ఏం చేస్తారంటే గవర్నమెంట్కి రిఫర్ చేస్తారు. ఇది చూడండి, ఇది ఏదో పెరిగిపోతుంది, మీరు వెంటనే దీంట్లో తీసుకోండి. ఈ ఛాయలు ఎక్కడ కనపట్లేదు అక్కడ. నిజంగా చాలా హేయం. ఇది ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిజంగా పాపం పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఉద్యమం చేద్దాం అనుకుని ఒక ర్యాలీ కండక్ట్ చేసుకునే వాళ్ళు ఎంతమంది గాయపడ్డారు నిజంగా తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. రిపోర్ట్కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఏదేమైనా ఏం జరిగినా జస్టిస్ వైపుగానే సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్తుందని భావిస్తూ థ్యాంక్ యూ సార్. చాలా బాగా నరేట్ చేశారు దీని గురించి. థ్యాంక్ యూ సార్.